హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి ఎగ్జిబిషన్ వెళ్ళామండి. మాకు నియర్లో వాకబుల్ డిస్టెన్స్లో ఒక 10 మినిట్స్లో వెళ్ళొచ్చు. సో స్టార్టింగ్లోనే మేము వెళ్ళామండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ వన్ మనకి 80 రూపీస్ పడింది. సో లోపలికి ఎంట్రీలో ఈ విధంగా మనకి ఫ్లెక్సీ ఉంటుంది కదా, ఆ విధంగా ఉందండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా మనకి కవర్ ఉంటుంది కదా, కవర్ పైన వాటర్ అనేది ఈ విధంగా మనకి ఫ్లో అవుతూ ఉందండి. సో ఈ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత షాపులు అసలు అన్నీ ఓపెన్ కాలేదు. స్టార్టింగ్లోనే మేము వెళ్ళడం జరిగింది. అసలు అనుకున్నది ఒకటి అయింది, ఒకటి అన్నట్టుగా అయిపోయింది. ఇక్కడ వుడెన్కి సంబంధించిన కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ బాక్సెస్ ఉన్నాయి, చైర్స్ కూడా ఉన్నాయి, సోఫా సెట్స్ ఉన్నాయండి. ఇక్కడ కొన్ని మనకి క్లిప్స్ అవి ఉంటాయి కదా, అవి మట్టుకు ఉన్నాయి. ఇంకా చాలా షాప్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకా మేము స్టార్టింగ్లోనే వెళ్ళడం వల్ల అసలు ఏం తీసుకోవడానికి కూడా కుదరలేదు. ఇంకా కనీసం ఫుడ్ ఐటమ్ ఏదైనా టేస్ట్ చేద్దామన్నా కూడా అది కూడా లేకపోయింది. అసలు పూర్తిగా మనకి ఎగ్జిబిషన్ రెడీ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మనకి ఓపెనింగ్ అనేది పెడితే మనము ఏదైనా తీసుకోవడానికి బాగుంటుంది. ఎంట్రీ టికెట్ పెట్టి లోపలికి వెళ్ళి ఊరికనే అలా వెళ్ళి చూసి బయటకు వచ్చేసామండి. ఎక్కువ టైం కూడా లేదు, ఒక 40 మినిట్స్ ఏమో ఉన్నామంతే. కనీసం ఫుడ్ ఐటమ్ ఒక డిఫరెంట్గా మనకి దొరుకుతాయి కదా, అవి అయినా తీసుకుందామంటే అది కూడా లేదు. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఐస్ క్రీమ్ ఒకటి మట్టుకు తీసుకున్నాము. బ్యాంగిల్స్, అదేవిధంగా బ్యాంగిల్స్తో పాటు కొన్ని క్లిప్స్ ఏదైనా చూద్దామని చూసాము. బట్ టూ మచ్ రేట్ ఉంది, అసలు అంత క్వాలిటీగా కూడా లేదు. మనం ఎగ్జిబిషన్ అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక డిఫరెంట్ స్టైల్లో మనకి ఏదైనా దొరికితే ఆ ఐటమ్ మనం కొనుక్కోవడానికి ఇష్టపడతాం కదా. సో నేను కూడా అంతే అండి. బట్ అది పూర్తిగా ఓపెన్ లేకపోవడం వల్ల నాకు దొరకలేదు. ఆ ఉన్న దాంట్లో కూడా బెస్ట్గా నాకు ఏది అనిపించలేదు. సో చూస్తున్నారు కదా, అసలు ఇక్కడ జనాలు కూడా లేదు. కనీసం ఒక 30 మెంబర్స్ కూడా లేరండి మేము వెళ్ళే టైంలో. మొత్తం ఖాళీగా ఉండిపోయింది. అంత ఇక ఎక్కువ టైం కూడా మేము అక్కడ లేమండి, తొందరగానే వచ్చేసాము. అయితే మనం స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా ఫ్లో అవుతుంది కదా, సో ఇక్కడికి వచ్చి కొంచెం ఒక 5-10 మినిట్స్ అలా స్పెండ్ చేసాము. వాటర్ మంచిగా కూల్గా వస్తుంది కదా, సో అట్లా కొందరు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫైనల్గా ఐస్ క్రీమ్ మట్టుకు అది కూడా ఒక్కటే తీసుకున్నాము. అసలు టేస్ట్ కూడా ఎలా ఉందో అన్న ఉద్దేశంతో వస్తున్న టైంలో కిరాణంకి వెళ్ళి మనకి సంబంధించిన కొన్ని గ్రాసరీస్ని కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే వచ్చేటప్పుడు ఒక మ్యాట్ మాత్రం తీసుకున్నానండి ఎగ్జిబిషన్లో. ఈ విధంగా మనము సెల్ఫ్లో వేసుకోవడానికి వాటర్ ప్రూఫ్గా మనకి చాలా బాగుంటుంది, వాషబుల్గా ఉంటుందండి. పర్ఫెక్ట్గా ఇట్లా వాటర్ పడిన అప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎగ్జిబిషన్లో నేను తీసుకున్న ఐటమ్ ఒకటి ఏదైనా ఉంది అంటే ఈ మ్యాట్ అనే చెప్పొచ్చు. సో ఫైనల్గా ఇది ఒక్కటైతే తీసుకొని వచ్చాను. సెల్ఫ్లో నేను అరేంజ్ చేసి పెట్టానండి. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఈ విధంగానైతే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఎవరు చూడట్లేదు. చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా లైక్ ఇచ్చి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.